బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటు సింగరేణి అధికారులు, మరోవైపు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం మొదటగా జెన్కో విద్యుత్ ప్లాంట్లు, ఆ తర్వాత ప్రతిపాదిత మేడిపల్లి సింగరేణి, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం గోదావరి కని పట్టణ చౌరస్తాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ప్రారంభిస్తారు. ఇక ఈ సందర్భంగా ఆయన సందర్శించే ప్రాంతాలలో ఏర్పాట్లు చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో పాటు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే డిప్యూటీ సీఎం ఇక్కడికి వస్తున్నారని వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటు సింగరేణి అధికారులు, మరోవైపు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం మొదటిగా జెన్కో విద్యుత్ ప్లాంట్, ఆ తర్వాత ప్రతిపాదిత మేడిపల్లి సింగరేణి, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం గోదావరి కని పట్టణ చౌరస్తాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ప్రారంభిస్తారు. ఇక ఈ సందర్భంగా ఆయన సందర్శించే ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో పాటు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే డిప్యూటీ సీఎం ఇక్కడకు వస్తున్నారని వివరించారు. గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారం ఉండడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వారు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 188తో పాటు పాయిలెట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయబడ్డ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని, ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 300 to 800తో పాటు మరి 500 మెగావాట్స్, 180 800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్వహించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. గోదావరికని చూడాలి.